బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెల్కమ్ టు తెలుగు వన్. కడప జెడ్పీ చైర్మన్ ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఖాళీగా ఉన్న కడప జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం మరో ప్రతిష్టాత్మక రాజకీయ పోరుకు వేదిక కాబోతుంది. ప్రస్తుతం మెజారిటీ బలంతో ఉన్న వైసీపీ ఆ పదవి నిలబెట్టుకోవటానికి ప్రయత్నిస్తుంటే ఆ పదవి ఖచ్చితంగా కైవసం చేసుకోవటానికి అధికార కూటమిలోని తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తుంది. వైసీపీకి చెందిన 47 మంది జెడ్పీటీసీ సభ్యుల్లో ఇప్పటికే 5-6 టీడీపీ పార్టీలో చేర్చుకున్న టీడీపీ పార్టీ కనీసం ఇంకొక 15 మంది కోసం ఆపరేషన్ ఆకర్ష్ అమలుకు సన్నద్ధమవుతున్నారు. మరొక వైపు ఎట్టి పరిస్థితుల్లో జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠాన్ని నిలబెట్టుకోవాలని ఇటీవలే పార్టీ మీటింగ్లో దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ కడప జిల్లా నాయకులు ప్రతి వ్యూహాల రచనగా 2022 ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ జిల్లా పరిషత్లో ఆధిక్యాన్ని సాధించింది. జిల్లాలో మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు నామినేషన్ పర్వంలోనే 39 స్థానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. అండర్లైన్ 39 స్థానాలను ఏకగ్రీవం. మిగిలిన 11 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానాన్ని తెలుగుదేశం పార్టీ గెలుచుకోగా మిగిలిన 10 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. 50కి 49 స్థానాల ఆధిక్యంతో ఉన్న వైసీపీ తరపున ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి చైర్మన్గా ఎన్నికయ్యారు. తర్వాత పులివెందుల జెడ్పీటీసీ సభ్యుడు మరణించడంతో వైసీపీ బలం 48కి తగ్గింది. గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ పదవికి రాజీనామా చేశారు. ఆ అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యుల్లో 4 తెలుగుదేశం పార్టీలో, 1 బీజేపీలో చేరిపోవడంతో వైసీపీ బలం 42కి తగ్గింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా ఉన్న ఇద్దరిలో ప్రొద్దుటూరు జెడ్పీటీసీ సభ్యురాలుగా ఉన్న శారద ఇన్ఛార్జి చైర్పర్సన్గా కొనసాగుతున్నారు. చట్ట ప్రకారం త్వరలో జిల్లా పరిషత్ అధ్యక్షుడు ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత వారం తాడేపల్లిలో తన కార్యాలయంలో కడప జిల్లా నాయకులతో పాటు జెడ్పీటీసీ సభ్యులను కూడా ఇంట్లోకి ఆహ్వానించి ఆఫీస్ ఒకరు అనారోగ్య కారణాలతో గైర్హాజరు కాగా మరొక 4-5 సమావేశానికి హాజరు కాలేదు. ఈ సమావేశంలో మళ్ళీ అధికారంలోకి పార్టీ వస్తుందని చెప్పటంతో పాటు తన స్వంత జిల్లా అయిన కడప జిల్లా పరిషత్ అధ్యక్ష పదవిని నిలబెట్టుకోవటం ఎంత ప్రతిష్టాత్మకమో వివరించారు. భీమఠం జెడ్పీటీసీ సభ్యుడు రామగోవిందరెడ్డిని జిల్లా పరిషత్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అందరినీ సమన్వయపరిచే బాధ్యతలను కొత్తగా కడప జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితుడైన తన మేనమామ జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమితులైన గడికోట శ్రీకాంత్ రెడ్డి, సతీష్ రెడ్డిలకు అప్పగించినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా వైసీపీ నుంచి మరో 15 నుంచి 20 మంది జెడ్పీటీసీలు టీడీపీలో చేరేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరిగాయని తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. ఈ కోణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలని ఆకట్టుకునే ఆకర్ష్ కార్యక్రమాలకి లైన్ క్లియర్ అయింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వంత జిల్లా ఆ జిల్లా పరిషత్ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవటం ద్వారా టీడీపీ తమ ఆధిక్యతను ప్రదర్శించాలనే ఆలోచన టీడీపీ కార్యాచరణగా కనిపిస్తుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి కొందరు జెడ్పీటీసీ సభ్యులు హాజరు కాకపోవటం వెనుక తెలుగుదేశం ఆకర్ష్ ప్రభావం ఉందనే మాట కూడా వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి స్వయంగా అందరినీ పిలిచి మాట్లాడిన తరువాత ఆ పార్టీ నుంచి పెద్దగా ఎవరు బయటికి వెళ్ళరు అని వైసీపీలో ధీమా కనిపిస్తున్నప్పటికీ అది మేకపోతు గాంభీర్యమే ఆల్మోస్ట్ జిల్లా పరిషత్ తెలుగుదేశం చేతిలోకి వెళ్ళిపోయింది అనేది మనకు అందుతున్న వార్త. ఇప్పటికే ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేదానికి రంగం సిద్ధమైంది.